నా పేరు తరుణ్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఐటీ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకున్నాను. డ్యూరింగ్ కాలేజ్ టైమింగ్‌లోనే నేను ఐటీ సెక్టార్‌లోకి వెళ్ళాలనుకున్నాను. అండ్ డ్యూరింగ్ మై కాలేజ్ డేస్ నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుండే. అంటే ఐటీలో ఇలా ఉంటుంది. ఐటీలో ఈ కోర్సెస్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ మీరు అంటే మాకు సీనియర్స్ నుంచి కూడా ఎలాంటి గైడెన్స్ లేకుండే. మా కొలీగ్స్ గానీ, మా రిలేటివ్స్ నుంచి కూడా ఎలాంటి గైడెన్స్ లేకుండే. సో, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అంటే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలా? ఐటీకి ప్రిపేర్ అవ్వాలా? అని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండే. సో, మళ్ళీ నేనే సెల్ఫ్ డెసిషన్ తీసుకొని ఓకే. లేట్ అయినా పర్లేదు ఐటీ సైడే వెళ్ళాలనుకున్నాను. సో, నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే ది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ లిస్ట్ చూస్తే అందులో క్రయో.డు అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉండే. సో, నేను అట్లా క్రయోని ప్రిఫర్ చేసినా. సో, క్రయో ఎప్పుడైతే నేను ఆన్‌బోర్డింగ్ సెషన్ డెమో సెషన్స్ విన్నానో, సో, లైక్ నాకు ఆహ్, క్లాసెస్ గానీ అన్నీ చాలా బాగా అర్థమైనాయి. వే ఆఫ్ కమ్యూనికేషన్ విధంగా చాలా బాగా ఉంది ఇన్‌స్టిట్యూట్ నుంచి. ఆహ్, అండ్ అందులో ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సెస్ చెప్పారు. ఇట్లా ఫుల్ స్టాక్ అని, డేటా అనలిస్ట్ అని, ఏఐ అని. అందులో నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ నేను ఫుల్ స్టాక్ చూజ్ చేసుకున్నాను. సో, అలాగే 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నాను. 1 ఇయర్ తర్వాత నాకు ప్లేస్‌మెంట్ వచ్చింది. బెంగుళూరులో కంపెనీ పేరు డాష్ లాక్ కంపెనీలో జాబ్ వచ్చింది. అందులో ప్యాకేజ్ వచ్చేసి 3-3.5 ఎల్‌పీఏ ఉంది. అంటే నాకే అప్‌స్కిల్ చేసుకోవాలని ఉండే మేడం. అంటే నేను ఫ్యూచర్‌లో ముందుకెళ్ళాలనుకుంటున్నాను. అంటే నా స్కిల్స్‌తో పాటు నా కెరియర్‌ని కూడా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. సో, ఆహ్, ముందుకెళ్ళాలంటే ఫ్యూచర్‌ని డెవలప్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోవాలి. సో, నేను ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రిఫర్ చేశాను. నేను ఫుల్ స్టాక్ చూజ్ చేసుకోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి నేను యాస్ ఏ డెవలపర్‌గా వెళ్ళాలనుకుంటున్నాను ఐటీ ఫీల్డ్‌లో. ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌గా. సో, నాకు వెబ్‌సైట్ క్రియేట్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో, ఐ చూజ్ ఫుల్ స్టాక్. అండ్ వేరాస్ డేటా అనలిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధంగా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇన్ ఫ్యూచర్ ఐ హావ్ టు షిఫ్ట్ టు దట్ ఫీల్డ్. అంటే నాకు పర్టిక్యులర్‌గా క్రయో.డు గురించి వేరే వాళ్ళ నుంచి అయితే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నేను నా సెల్ఫ్‌గా నేను గూగుల్‌లో సెర్చ్ చేసి ఆహ్, రేటింగ్ రేటింగ్ ప్రకారంగా అండ్ వే ఆఫ్ టీచింగ్ అన్నీ చెక్ చేసుకున్నా నేను గూగుల్‌లో, యూట్యూబ్‌లో. సో, వే ఆఫ్ టీచింగ్ గుటంగా బాగుంది. అండ్ రేటింగ్ కూడా బాగుంది. అండ్ వాళ్ళ గైడెన్స్ విధంగా చాలా బాగుంది. మనకెలాంటి డౌట్‌లు గానీ, ఎలాంటి రిగార్డింగ్ టు కోడింగ్ గానీ, ఏదైనా డౌట్ ఉన్నా గానీ ఇమ్మీడియేట్‌గా వాళ్ళు మనకి రెస్పాండ్ అవ్వడము, అది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇన్ టైమ్‌లో టాస్క్‌లు కంప్లీట్ చేయాలని మనకి మోటివేట్ చేయడం గానీ, అండ్ ఎవ్రీ డే క్లాస్ అయిపోయిన తర్వాత టాస్క్‌లు ఇవ్వడం గానీ, అది చాలా బాగా అనిపించింది. యెస్. అంటే నేను చేసిన ప్రాజెక్ట్‌లో నాకు ది బెస్ట్ అనిపించింది ఆహ్, క్యూకార్ట్ ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ కామర్స్ అప్లికేషన్. ఎందుకంటే రిమైనింగ్ ప్రాజెక్ట్స్‌తో పోలిస్తే ఇది మొత్తం ఫ్రంట్ ఎండ్ నేను ఏవైతే స్కిల్స్ నేర్చుకున్నానో అవన్నీ అప్లై చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసిన విత్ ది హెల్ప్ ఆఫ్ క్రయో గైడెన్స్. ప్లేస్‌మెంట్ గురించి అంటే వాళ్ళు ముందే ఆన్‌బోర్డింగ్ జరిగినప్పుడే వాళ్ళు చెప్పనుండే క్రయో వాళ్ళు. అంటే ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ కోర్సెస్ మీకు ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ విధంగా మేము కండక్ట్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ మీరు మేమే మీకు పర్టిక్యులర్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. మేమే మీకు మోటివేట్ చేస్తాము మీరు వెళ్ళాలి అని. అండ్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా వాళ్ళే గైడెన్స్ ఇచ్చినారు. సో, మెయిన్‌గా అందులో మాక్ ఇంటర్వ్యూస్ జరిగినాయి. సో, అవి నాకు చాలా హెల్ప్ అయినాయన్నమాట. క్రయో ఈజ్ మై బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ టు లెర్న్ నాట్ ఓన్లీ ఫర్ మీ ఎవ్రీవన్. క్రయో అనేది మంచి ప్లాట్‌ఫార్మ్. వాళ్ళ వే ఆఫ్ గైడెన్స్ గానీ అంతా బాగుంటుంది. అండ్ మెయిన్‌గా ఇందులో వేరే ఇన్‌స్టిట్యూట్‌తో కంపేర్ చేస్తే క్రయో వాళ్ళు మనకి
ప్లేస్మెంట్స్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు.